హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నేను వృద్ధాప్యం గురించి ఒక వీడియో చేశాను కదండి, కొన్ని నెలల క్రితం. అలాగే ఈ మధ్య ఒక మాతృమూర్తి ఆవేదన అని కూడా ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియోకి రెస్పాన్స్ నాకు చాలా బాగా వచ్చిందండి. దేనికంటే వృద్ధాప్యం గురించి. తర్వాత ఈ వీడియో చేశాను. అయితే ఇక్కడ నాకు కామెంట్స్ కొన్ని వచ్చాయండి. చాలామంది మెచ్చుకున్నారు. అమ్మ ఇలా వృద్ధాప్యంలో మేము ఇలా బాధపడుతున్నాం. మీరు మంచి సమస్య తీసుకుని మాట్లాడారు. మీరు చెప్పిన పరిష్కారాలు కూడా కొన్ని బాగున్నాయి. ఎందుకంటే వృద్ధాప్యంలో కాస్త డబ్బులు దాచుకుంటే మనకి అని ఉంచుకుంటే పిల్లలకి మొత్తం ఇచ్చేయకుండా కాస్త మనకి వెసులుబాటుగా ఉంటుంది. బాగా చెప్పారమ్మా అని కొంతమంది పెట్టారండి. అలాగే నాకు ఇంకొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే కోడళ్ళ దగ్గర నుంచి వచ్చాయండి. ఏవండీ మీరు బాగానే మాట్లాడుతున్నారు. అత్తగారులు బాధపడుతున్నారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత. పెద్దవాళ్ళని చూడట్లేదు అని పెట్టారు. బావుందండి వీడియో. మీరు మాట్లాడే టాపిక్ అయితే బావుంది కానీ, కోడల్ని హింస పెట్టే అత్తగారులు ఈ కాలంలో కూడా ఉన్నారండి. మేమిలా బాధలు పడుతున్నాం. మా గురించి కూడా ఒక వీడియో చేయొచ్చు కదా అని చెప్పని అన్నారండి. ఆ కామెంట్స్ చూసి నేను చెప్తున్నానండి. ఎందుకంటే పూర్వకాలంలో అయితే అత్తగారులు కోడళ్ళని హింస పెట్టడం అనేది జరుగుతూ ఉండేదండి. అంటే మనం సినిమాల్లో కూడా చూసాం కదా. గయ్యాళి అత్తలు క్యారెక్టర్లు అలాంటివి మనం చూసాము. సహజంగా కూడా అండి కోడలు అనగానే ఎలా ఉంటుందంటే అప్పటి వరకు తన ఇదంతా అంటే కొడుకు మీద తన ప్రేమంతా చూపిస్తుంది కదండీ తల్లి. భార్య రాగానే అన్నం పెట్టడం దగ్గర నుంచి భార్య వైపు తిరిగిపోతే, ఆ తల్లికి చాలా బాధ కలుగుతుందండి. ఆ బాధలోంచి వచ్చిన ఈ సాధింపులనమాట ఇవన్నీ కూడా. కోడళ్ళని సాధించడం అంటే, అత్తగారు తన స్థానాన్ని కోల్పోయినట్టుగా ఫీలవుతారండి. ఎందుకంటే అందరూ సర్దుకోలేరు. అలా అని ఫ్రెండ్లీగా ఉండే అత్తగారులు చాలామందున్నారండి. పూర్వకాలంలోనే కాదు, ఈ రోజుల్లో కూడా కోడళ్ళ గురించి ఆలోచించే అత్తగారులు కూడా ఉన్నారండి. కానీ ఇలా బాధలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాధలు అనేవి ఎందుకొస్తాయంటే అండి, ఎప్పుడైతే కొడుకు తన చెయ్యి దాటిపోతున్నాడు, అదిగో పెళ్ళవ్వగానే భార్యని పిలుస్తున్నాడు, ఇంటికి రాంగానే భార్య పేరే వినిపిస్తోంది. అమ్మ, అమ్మ, అమ్మ అన్నం పెట్టు అనే పిల్లాడు ఇలా మారిపోయాడు అనే భావనతో వాళ్ళలా చేస్తూ ఉంటారండి. అదైతే చాలా సహజమైన విషయం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది అత్తగారులు ఎలా ఉంటారంటే, పూర్వకాలంలో అండి అత్తగారులంటే కొంచెం బాగా ఏడిపిచ్చేవారండి. ఎందుకనో మరి మనం విన్నాము, చూసాము. చాలా వరకు నాకు కూడా తెలుసు. మరి వాళ్ళ అత్తగారులతో బాధలు పడడం వల్ల, ఈ కోడల్ని మేమెందుకు బాధ పెట్టకూడదు, మేము కూడా ఏడిపించాలి అని కూడా కొంతమంది ఆలోచిస్తారండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సహజం అండి. మనుషులన్నాక అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఒకే రకంగా ఉండరు కదా మనుషులన్నాక. అందుకని అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత కొంతమందేంటంటే ఆహ్, మా అత్తగారితో మేము బాధపడ్డాం కాబట్టి, మన కోడళ్ళని మనం బాగా అసలేం అనకూడదు. వాళ్ళని కూడా కూతుళ్ళలా చూసుకోవాలి అని. అలా చూసేవాళ్ళకి సరైన కోడళ్ళు కూడా దొరకరండి. మనకొక సామెత ఉంది తెలుసు కదా! పూర్వకాలం నుంచి చెప్తారండి. మంచి అన్నానికి మంచి కూర దొరకదు అని. మీరందరూ వినే ఉంటారు. అలాగా ఏంటంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారండి. అత్తగారులు మంచిగా ఉంటే కోడళ్ళు నెత్తినెక్కడం, అదిగో ఈవిడ మంచిగానే ఉంది కదా! ఈవిడ్ని మెత్తగా ఒత్తేద్దామని చూడడం, ఇలాంటివన్నీ మొగుడిని చేతిలో పెట్టుకుని, అంటే చెప్పిన మాట వినేలా చేసుకుని అత్తగారిని ఏడిపించే కోడళ్ళు కూడా ఉన్నారు. నేను 2 రకాలుగా కూడా చెప్తున్నానండి. ఎందుకంటే ఒకే రకం మనుషులు ఎప్పుడూ ఉండరండి. మనుషులు ఎప్పుడు వాళ్ళు ఉంటారు మన చుట్టూ. మనం గమనించుకోవడంలోనే ఉంటుంది ఏ విషయమైనా సరే. అందుకేననమాట. అంటే కొంతమంది అలా ఉంటారు. కొంతమంది ఇలా ఉంటారు. నేను ఒక్కళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడటం లేదండి. ఒకళ్ళనే సపోర్ట్ చేయడానికి కూడా చెప్పలేమండి. ఎందుకంటే చెప్పాను కదండీ! వృద్ధాప్యం అనేది అందరికీ వస్తుంది. ఇప్పుడు యంగ్‌గా ఉండి మేము అనుభవించేస్తున్నాం. మేమేది చేసినా చెల్లిపోతుంది అనుకునే వాళ్ళతో పాటు మనందరం ఆ వయసుకి వెళ్ళాల్సిందే. అంటే మనం అంటే నేను చిన్న పిల్లలతో పోల్చుకోవట్లేదండోయ్! వృద్ధాప్యం అనేది అందరికీ వస్తుంది అని చెప్తున్నానండి. అందరికీ వస్తుంది. అందరూ ఆ దశని అనుభవించాల్సిందే. అలాంటప్పుడు కోడళ్ళు మిడిసిపాటుతనంతో ఎందుకంటే భర్త తన మాట వింటున్నాడు కదా అని అత్తగారిని ఏడిపించేవాళ్ళున్నారండి. ఎంతసేపు గూడా అదిగో కోడల్ని ఏడిపించే అత్తగాళ్ళు లేరా అని అడుగుతున్నారు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. భర్తని చెప్పు చేతల్లో పెట్టుకుంటే అత్తగారు కోడల్ని ఏడిపించొచ్చు. కోడలు అత్తగారిని ఏడిపించొచ్చు. ఎందుకంటే అట్లా జరుగుతున్నాయండి. ఎందుకంటే నాదే జరగాలి, నా మాటే చెల్లాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నా మాటే చెల్లాలని అత్తగారు అనుకుంటుంది. నా మాటే చెల్లాలని కోడలు అనుకుంటుందండి. దానివల్ల ఈ సమస్యలొస్తున్నాయి.
ఇప్పుడు నన్ను అడిగారు కరెక్టే. ఏడిపించేవాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఎన్ని రకాలుగా అంటే భర్తతో కనీసం మాట్లాడుకోనివ్వని అత్తగారులు. పూర్వకాలంలో అండి. ఇప్పుడు అంత ఇదిగా లేరు. మనసు పంచుకుని మాట్లాడుకుందామంటే వినని భర్తలు. నా వాళ్ళ గురించి నా దగ్గర చెప్పడం ఏంటి? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దనే భర్తలున్నారండి. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఏమైపోతుందండి? అన్నీ నమ్మి వచ్చిన అమ్మాయి, అతనే సర్వస్వం అనుకున్న అమ్మాయి, అతను "నువ్వు నాకు వాళ్ళ గురించి ఏం చెప్పొద్దు" అని అంటే అది ఎలా సమస్యకి పరిష్కారం అవుతుంది చెప్పండి? ఆ భర్త కూడా వినాలి. భార్య మాట కూడా వినాలి. అసలు అందులో తప్పెంతుంది, ఒప్పెంతుందో చెప్పుకుని, "నీకు నేనున్నాను. మా వాళ్ళంటే వాళ్ళు అలాగే ఉంటారులే" అనే ఒక్క సపోర్ట్ ఇస్తే ఆ అమ్మాయి ప్రపంచాన్ని జయించినంత సంతోషపడుతుందండి. అవునా కాదా చెప్పండి? చాలామంది ఎదుర్కొంటున్నారు ఈ సమస్య. కొంతమంది కోడళ్ళు ఎలా ఉన్నారో చెప్పనా అండి? ఏదైనా సరే వాళ్ళు చేసేసి, మీ అబ్బాయి చేయమన్నాడని చెప్తున్నారండి. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో. ఏదైనా సరే. ఆయన అలాగే చేయమన్నారండి. ఇవాళ నన్ను చెయ్యొద్దన్నారండి. లేకపోతే ఇంకేదో సపోజ్ అనమాట. అలా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అత్తగారులు కోడళ్ళని ఏడిపించారు. కోడళ్ళని అత్తగారు ఏడిపించారు. ఒక్కళ్ళ వైపే మాత్రం అయితే ఈ ప్రపంచం జరగట్లేదండి. అలాగ ఉండేవాళ్ళు ఉన్నారు. ఇలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వృద్ధాప్యం అనేది అందరికీ వస్తుంది కాబట్టి, వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశానండి. కానీ అత్తగారులు కూడా సర్దుకోవాలండి కోడళ్ళని కొన్ని కొన్ని విషయాల్లో. ఎందుకంటే నేను చెప్పిన పని ఎందుకు చేయదు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయికి హెల్త్ బాగున్నా, బాగోపోయినా, లేచినా, లేవకపోయినా నేను చెప్పింది ఆ అమ్మాయి చేయాల్సిందే అని అత్తగారులు కూడా ఉన్నారండి. ఎందుకు చేయవు లేచి అని చెప్పేవాళ్ళు. తర్వాత పొద్దున్నెళ్ళిన కొడుకు సాయంత్రం వస్తాడనుకోండి ఆఫీస్ నుంచి. రాంగానే ఒక మీటింగ్ పెడతారండి ఈ అత్తగారు. మిగతా కుటుంబ సభ్యులతో మీటింగ్ పెడతారు. ఇవాళ మీ ఆవిడ ఇలా చేసింది, అలా చేసింది ఇవన్నీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారండి. అలాంటి ఫ్యామిలీని కూడా నేను చూశాను. వాళ్ళు మాత్రమే కూర్చొని మాట్లాడుకుని, ఈ అమ్మాయిని చాలా ఇదిగా మొత్తం అందరి దగ్గర చులకనైపోతుంది కదండీ ఆ అమ్మాయి. కొత్తగా పెళ్ళైన అమ్మాయి, కొత్తగా అత్తవారింటికొచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయికి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. తర్వాత కుటుంబంలో ఎలా కలవాలో కొన్ని కొన్ని అర్థం కావండి. చాలా మందికి అర్థం కావు. ఒక ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన అమ్మాయి కలవాలంటే చాలా టైం పడుతుంది. అలాంటి సమయంలో ఆ అమ్మాయి మీద 100 చెప్పుకుని, అందరూ కలిసి ఒకే మనిషిని హింసిస్తే ఆ పిల్ల ఏమైపోతుంది చెప్పండి? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. సమాజంలో చాలా రకాల వాళ్ళున్నారు. అందరిని మనం బాగు చేయలేం. అందరిని మనం మెప్పించలేం. కానీ మన సమస్యని మనం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందండి. ఇప్పుడు భార్యాభర్త కూర్చొని మాట్లాడుకున్నారనుకోండి, సమస్యకి పరిష్కారం చాలా వరకు దొరుకుతుంది. అత్తాకోడళ్ళ మధ్య సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తీరుతుంది. కానీ చాలామంది అత్తగారులు కోడళ్ళతో కూర్చొని మాట్లాడాలంటే ఇష్టపడరండి. అలాగే కోడళ్ళు కూడా ఇష్టపడరు. అబ్బా! ఆ ముసలావిడతో నేనేం మాట్లాడతాను అనే మనుషులున్నారనమాట. అనే కోడళ్ళనమాట. అలా అండి కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుందండి. ఇప్పుడు మనకి నచ్చనివేమన్నా చెప్పామనుకోండి, సర్దుకుపోతే ప్రతీది కూడా బానే ఉంటుందండి. ఏ బంధమైనా నిలుస్తుంది. అది అత్తాకోడళ్ళు అవనివ్వండి, భార్యాభర్తలు అవనివ్వండి, వదిన ఆడపడుచులు అవనివ్వండి, ఎవ్వరిదైనా సరే. కొంతమంది ఆడపిల్లలు ఉంటారండి. అంటే ఇంటి ఆడపడుచులు. వాళ్ళేం చేస్తారంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయి, అమ్మాయి కొత్తగా ఉంటుంది కదండీ! ఏమీ తెలీదు. కొత్తగా వస్తుంది ఇంటికి. ఆ అమ్మాయిని బాగా నమ్మిస్తారు. నేను నీతో స్నేహంగా ఉంటాను. నువ్వేదైనా సరే నాతో షేర్ చేసుకోవచ్చు. నువ్వు నాతో చాలా ఇదిగా ఉండొచ్చని. ఆ అమ్మాయి నమ్మి అన్నీ చెప్పిన తర్వాత అవన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ అన్నయ్యకో, వాళ్ళ అమ్మకో చెప్పి, ఈ అమ్మాయి ఇలా మీ మీదే చెప్పిందని చెప్పి, కుటుంబాలను పాడు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అలా అనమాట. రకరకాలండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసేస్తూ ఉంటారు మన సంఘంలో. ఎందుకంటే, ఆడవాళ్ళేనండి మొత్తం చాలా వరకు కూడా. నాకు ఒక ఆవిడ చెప్పేవారండి, "ఆడవాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళకే తెలుస్తాయి, మగవాళ్ళకి తెలీదు" అని. ఇంత లోతుగా, ఇంత ఇదిగా మగవాళ్ళైతే ఆలోచించరండి. చాలా వరకు మగవాళ్ళు ఆలోచించరు. ఆడవాళ్ళకే ఇవన్నీ వస్తాయండి ఆలోచనలు. పెత్తనాలు, ఒకళ్ళ మీద మనకు అజమాయిషీ చేయటం, మనకి నచ్చిందే చేయటం, మన మాటే చెల్లాలనుకోవటం, ఇవన్నీ కూడా ప్రెస్టేజ్. ప్రెస్టేజ్‌ని కోరుకోవడం ఇవన్నీ కూడా ఆడవాళ్ళే చేస్తారండి. దానివల్లే ఈ సమస్యలన్నీ. మీకెవరికైనా నేను చెప్పిన సమస్యల్లో పరిష్కారాలేమన్నా కనిపిస్తే చెప్పండి. నాకైతే మాత్రం ఇదే సమస్యకి పరిష్కారం అనిపించిందండి. ఎందుకంటే సర్దుకోవడం. సర్దుకుపోవాలి. తర్వాత మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఏ సమస్య అయినా, ఏ బంధానికైనా మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయండి. ఎందుకంటే ఎవ్వరు చెడ్డవాళ్ళు కారండి. నేను చెప్పిన వాటిల్లో చూడండి ఆలోచించండి. ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు. ఎవ్వరైనా సరే వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి అలా ప్రవర్తిస్తారు.
ఆడపిల్లలకి కూడా అనిపిస్తుంది కదండీ! మన ఇంటికి కొత్త అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని మనం ఎలా కలిపేసుకుంటాం? మన వాళ్ళ మీద మనకే చెప్తుంది అని వాళ్ళ కోపం రావచ్చు. ఆ ఉద్దేశంతో వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఇలా అండి రకరకాలుగా ఉంటారండి మనుషులు. కానీ మనమే సర్దుకుపోవాలి. ఏ బంధమైనా నిలవాలంటే సర్దుకుపోవాలి. కొంచెం తల వంచాలండి. నాదే ఇది అన్నది పక్కన పెడితే, కొంచెం తలకాయ వంచామనుకోండి, ఇప్పుడు సముద్రంలో స్నానానికెళ్ళినప్పుడు తల ఇలా వంచితే అలలే మన నెత్తి మించి వెళ్ళిపోతాయండి. అలాంటప్పుడు సమస్యలు ఎంతసేపు చెప్పండి? ప్రతి సమస్య వెనక పరిష్కారం ఉంటుంది. కొంచెం ఆలోచించండి. ఆలోచిస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. నాకు తోచిన విషయం మీతో పంచుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.